నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈరోజు సుప్రీంకోర్టు ఒక విచారణ అయితే జరిపించింది. ఏదైతే వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధించి టీడీపీ నేతల్ని ఇద్దరిని హత్య చేసిన కేసులో ఈరోజు విచారణ జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు చుక్కెదురైనట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు రెడీగా ఉన్నారు. అంకమరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఏ విధంగా చూడాలి అంటే గతంలో 2 వారాల గడువు అడిగారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త పిటిషన్ ని కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు. కోర్టులో కూడా వారికి చుక్కెదిరినట్టు కనిపిస్తోంది. ఎలా చూడాలి సార్? అసలు సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేదా వారిద్దరు కూడా? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరి మీద మాచర్ల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించి వారి మీద కేసు నమోదవడం కూడా జరిగింది. దాన్ని ఇక్కడ హైకోర్టులో చూశారు. వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకుండా 2 వారాల లోపు వెళ్ళి లొంగిపోమ్మని చెప్పని ఈ రోజు తీర్పు ఇవ్వటం కూడా జరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇది ఒకటే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి మీద కావచ్చు, గతంలో అనేక కేసులు కూడా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన ఉదంతం కావచ్చు, అలాగే వాళ్ళు ఎన్నికలైన రోజు, ఎన్నికలు అయిపోయిన మరణ రోజు కూడా వేరే గ్రామం మీదకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి దౌర్జన్య విషయాలు కావచ్చు, గతంలో వారి మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, తోట చంద్రయ్య హత్య ఉదంతం కావచ్చు, అనేక ఉదంతాలు వాళ్ళ ప్రోద్బలంతో జరిగినాయి అనేది గతంలో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఈ రోజు బలంగా డిఫెన్స్ అంటే ఏదే ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కావచ్చు, అలాగే విచారణ సంస్థలు కావచ్చు, అన్ని ఆధారాలు సేకరించి సుప్రీం న్యాయస్థానం ముందు పెట్టినందువల్ల వాళ్ళకి బెయిల్ మంజూరు చేయకుండా దాన్ని కొట్టివేస్తూ 2 వారాల లోపు లొంగిపోమని చెప్పని ఈ రోజు తీర్పిచ్చారు. నిస్సందేహంగా కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పిన్నెల్లి సోదరుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాల్లోనే ఏకగ్రీవాలైన పంచాయతీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు 100% చేసుకున్నారు. అందుట్లో ప్రముఖంగా ఈ మాచర్ల నియోజకవర్గం కూడా ఉంది. మరి ఆ విధంగా అంటే ఇక్కడ వాళ్ళకి ఏకగ్రీవంగా చేసినటువంటి గ్రామాల్లో ఈ రోజు 30,000 పైచిలకు తేడాతోటి వాళ్ళు ఓడిపోయారు అంటే ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. అట్లాగే ఈవీఎంలు పాల్గొట్టిన విధానం కావచ్చు, ఆ నంబూరు శంకర్రావుని ఆ రోజు గాయపరిచిన విధానం కావచ్చు, పాపం అతను చనిపోవడం కూడా జరిగింది ఈ మధ్య. ఇట్లాంటివన్నీ చాలా అభియోగాలు వీళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు 2004 నుంచి మన 2024 వరకు 20 సంవత్సరాలు వాళ్ళ బాబాయ్ కావచ్చు, అలాగే 2009వ సంవత్సరం నుంచి ఇతను కావచ్చు, వీళ్ళే అక్కడ శాసనసభ్యులుగా ఇప్పటి వరకు వస్తూ ఉన్నారు. చాలా అభియోగాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించినటువంటి ఆ రోజు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు 2019 నుంచి 2024 వరకు వాళ్ళ మీద ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని సమర్థిస్తూనే మాట్లాడారు. కారణం ఏంటంటే సార్, ఇప్పటికీ కూడా ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళని బెదిరించడము, అలాగే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు కూడా ఇప్పటికీ కంటిన్యూగా చేస్తున్నారనే సమాచారం కూడా అందుతుంది సార్. దీన్ని బట్టి మనం ఏ విధంగా ఆలోచించాలంటారు? అంటే ఇప్పుడు ఇంకా కుదరకపోవచ్చు అని చెప్పి అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే గతంలో నేను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3-4 పర్యాయాలు మాచర్ల ప్రాంతంలో ఎక్కువసార్లు పర్యటించినా 3-4 పర్యాయాలు నేను అక్కడ ఉండటం కూడా జరిగింది. ఆ సందర్భంగా మాచర్ల పట్టణంలో నేను వేరే అంటే ఒక హోటల్ గదిలో ఉండటం జరిగిన సందర్భంగా చూసుకుంటా ఉంటే సాక్షి దినపత్రిక తప్ప ఏ పత్రిక కూడా అందుబాటులో లేదు ఆ రోజు. అలాగే TV5 కావచ్చు, లేకపోతే ABN కావచ్చు, వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడే ఏ ఛానల్ కూడా అక్కడ ప్రసారం కూడా కాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత మీరన్నట్టు ఒక మాట వినిపిస్తున్న మాట నిజమే. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి కానీ చర్యల విషయంలో ఇంకా వాళ్ళకే వెలుసుబాటుగా ఉంది. సరైన నిర్ణయాలు ఇంకా తీసుకోవట్లేదు, సరైన విధంగా వాళ్ళ మీద విచారించట్లేదనే అభియోగం కూడా ఉంది నిన్నటిదాకా. కాకపోతే అంటే ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు కనుక మనం చూసుకుంటా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ రోజు ఎర్ర పుస్తకం అని చెప్పని వీళ్ళ మీద రాసినటువంటి నారా లోకేష్ బాబు గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యుడు
జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు గతంలో చాలా సార్లు వీళ్ళ మీద అభియోగం మోపారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ వెలికితీస్తామని చెప్పిన మాట కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే నిన్న నవంబర్ 14, 15వ తారీఖు నాడు విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో, అంటే మామూలుగా ఈ పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఓ సదస్సును ఏర్పాటు చేశారు. అవి విజయవంతంగా పూర్తయిపోయినాయి, పనులు మొదలవుతున్నాయి, ఒప్పందాలు కూడా పూర్తయిపోయినాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు చాలా కంపెనీలకి వచ్చే వాళ్ళకి మెయిల్స్ పంపించటం, వాళ్ళ ఉత్తరాలు రాయటం, ఏంటంటే ఇక్కడ అరాచక ప్రభుత్వం నడుస్తుంది, మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పని వాళ్ళు వివిధ రకాల ఒత్తిళ్లు వాళ్ళ మీద తీసుకొస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇవన్నీ పూర్తి అయిపోయిన దాకా వీళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోకూడదనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చిందని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఆ సదస్సు సార్ అయిపోయిన తర్వాత ఒకవైపు చూడండి. ఒకవైపు మనం చూసుకోవచ్చు, లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్టులు కావచ్చు, అలాగే టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి విచారణ కావచ్చు, సిట్, ఇవన్నీ ఏపీ ప్రభుత్వం చాలా స్పీడ్ గా చేయిస్తోంది. అండ్ అలాగే సిట్ కూడా విచారణ వేగవంతం చేసింది. అయినా కూడా ఏ ధీమాతో, ఏ ధైర్యంతో, అంటే ఎవరి అండదండలతో కోర్టుకి హాజరు కాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి వారికి మాత్రమే అని అనుకోవచ్చు అంటారా సార్? అంటే ఇక్కడ వాళ్ళు కోర్టుకు హాజరైనా హాజరు కాకపోయినా తీర్పు అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇప్పటి వరకు ఏదో పెద్దలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళని రక్షిస్తున్నారనే అభిప్రాయం కల్పించడంలో వాళ్ళు విజయవంతం అయ్యారు. అందుట్లో అనుమానం లేదు. మమ్మల్ని ఏమీ చేయరు, మా కూటమి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయి, మీరు మా జోలికి వచ్చినా లేకపోతే మా మీద వ్యతిరేకంగా మీరు సాక్ష్యం చెప్పినా మీ సంగతి చూస్తాం. అధికార మార్పు ముఖ్యమంత్రి మాత్రమే మారాడు, ఇంకా అధికారం మా చేతుల్లోనే ఉందని చెప్పని వాళ్ళు పలు సందర్భాల్లో చాలా మందిని కూడా బెదిరించారన్న మాట కూడా వాస్తవమే. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి కాబట్టి నిజంగానే అందరూ భయపడ్డారు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ కార్యక్రమాలు పూర్తయిపోయిన సందర్భంగా వీళ్ళ మీద వేగవంతం చేశారు. నిస్సందేహంగా కూడా చూడండి, 15వ తారీఖు తర్వాత చాలా విషయాల్లో మీరు చెప్తున్న పరకామణి కావచ్చు, మద్యం కుంభకోణం విషయం కావచ్చు, నకిలీ మద్యం కావచ్చు, ఇక్కడ ఇతనికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వేగవంతంగా ఇప్పుడు ఈ విషయంలో మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సిట్ వాళ్ళు ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణంలో సంబంధించిన సిట్ కావచ్చు, లేదంటే గతంలో వేసినటువంటి సిట్లు కావచ్చు, లేదంటే పరకామణికి సంబంధించిన విషయాలు కావచ్చు, కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, చాలా వేగవంతంగా సమగ్రంగా అన్ని విషయాలు కూడా పొందుపరిచారు. కాబట్టి ఈ రోజు చాలా మందిని అదుపులో తీసుకున్నా కూడా వాళ్ళు ఇంకా న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వలేదనే విషయం మనం గమనించుకోవాలి. అంటే వీళ్ళు పకడ్బందీగా చేస్తున్నారు. వాళ్ళకున్న కొన్ని అవకాశాలను వినియోగించుకొని కొంతమంది బెయిల్ వచ్చిన మాట వాస్తవే గానీ మరి ఇప్పుడు ఎలా లొంగిపోమన్నారు. అట్లాగే మద్యం కుంభకోణంలో చూసుకుంటా ఉంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వాళ్ళకు కూడా లొంగిపోమని చెప్పారు కదా. కింద హైకోర్టుకి వెళ్ళి మీరు మామూలుగా అంటే ఏసీబీ కోర్టుకి వెళ్ళి మాత్రమే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని కూడా చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తా ఉంటే ఆ కార్యక్రమం ఆ రోజు జరిగింది వేరు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొంచెం వేగవంతంగా కదులుతుందనే మాట వాస్తవం. నిన్నటిదాకా కూడా మీరు అన్నదే అక్షర సత్యం, అందుట్లో అనుమానమే లేదు. ప్రతి వాళ్ళకు కూడా ఒక అనుమానం అంటూ వచ్చింది. ఎందుకంటే ఇన్ని ఆధారాలు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు సంబంధించింది కావచ్చు, ఈ గనుల దోపిడీ కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, వీటికి సంబంధించిన లేకపోతే కార్యకర్తల మీద దౌర్జన్యం కావచ్చు, నాయకులను అక్రమంగా నిర్బంధించిన విధానం కావచ్చు, వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయించిన విధానాలు కావచ్చు, జైల్లో కూర్చోబెట్టి కొట్టిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రజలు ఆ బాధలు పడింది కూడా ఎక్కువ మంది ప్రజలే. ముఖ్యంగా కల్తీ మద్యానికి నాకు తెలిసినంత వరకు 40 నుంచి 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారనే ఉదంతాలు ఉన్నాయి. దానికి స్పష్టంగా కూడా మనకు ఆధారాలు కనపడుతున్నాయి. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి ఉదంతాలను తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చింది వీళ్ళు అభివృద్ధి చేస్తారు అనే దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే కేర్ ఆఫ్ అభివృద్ధి చేస్తారు, పరిశ్రమలు తీసుకొస్తారు, ఉద్యోగ కల్పన జరిగిద్ది అనేది అందరికి తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం దాంతో పాటు కూడా ఆ రోజు అరాచకం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళు, అలాగే ఎవరైతే ఈ మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాల్లో కుంభకోణంలో పాత్రదారులు, సూత్రధారులు, గ్రామాల్లో రైతుల కాడి నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళ వ్యాపారాలు లాక్కునే విధానం కావచ్చు, రైతుల భూములు లాక్కున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే రాంగంలోనే వాళ్ళకి శిక్షలు వేస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో చేసినట్టు వీళ్ళని కూడా నాయకులు తీసుకెళ్లేసి
అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారని భావించిన మాట వాస్తవమే. కానీ ఈ కూటమి ప్రభుత్వం చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకి న్యాయస్థానానికి ఇచ్చే వెసులుబాటు ఇచ్చి న్యాయస్థానంలో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకునే తలకి చాలా మంది కూడా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దానికి తోడు వాళ్ళలో కొంతమంది ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయదు, మేము మాట్లాడుకున్నాం, పలానాళ్ళకి ఈ విధంగా డబ్బులు ఇచ్చేసాం కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు, మీరు మా జోలికి వస్తే మీ తాళ తీస్తామని చెప్పని ఇందాక మీరు చెప్పినట్లు కొంతమందిని బెదిరించిన విధానంతో అపనమ్మకం ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఈ వేగవంతం ఇవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని సృష్టించుకున్నారేమో వాళ్ళని రక్షించుకోవడానికి అనే అభిప్రాయం అయితే కలుగుతా ఉంది. ఖచ్చితంగా సార్. సార్ ఇప్పుడు ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో అలా నేతలు ఉన్నారో వాళ్ళు వివిధ కేసుల్లో ఒక్కొక్కరిగా అంటే ప్రముఖమైన నేతలే అరెస్ట్ కావడం, కొంతకాలం బెయిల్ మీద, కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోవాలి అని కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, తీర్పు అయితే వెలువరించిందో, ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు సార్? ఇప్పుడు గతంలో కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి మీద అదుపులో తీసుకోమని చెప్పి న్యాయస్థానం అవకాశం ఇచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అతను అదుపులో తీసుకోలేదన్న విషయం మనం గమనించుకోవాలి. అదే ఇందా నేను చెప్పినట్టు వాడి ధైర్యం కూడా అదే, మాకు సహకరించే వాళ్ళు మీ కూటమి పెద్దలే ఉన్నారు, మాకు ఎలాంటి భయం లేదని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు అనే దానికి ఇలాంటి వ్యక్తులే కొంత ఉదాహరణ కూడా. కాబట్టి ఈ రోజు ఇవన్నీ పటాపంచలు అవుతున్నాయి అనే భావించాలి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆ రోజు న్యాయస్థానం బెయిల్ రద్దు చేసినందువల్ల వచ్చి లొంగిపోయాడు అనే విషయం మనం మర్చిపోవద్దు. అతను నెల్లూరు కారాగారంలో పెట్టారు కాబట్టి ఇవాళ 2 వారాల లోపు లొంగిపోమన్నారు కాబట్టి ఇక వాళ్ళకి దిక్కేమీ లేదు. సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇంకా? కాబట్టి వీలైనంత వరకు లొంగిపోవాలి. లొంగిపోకపోతే కొంచెం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనేది మనం భావించాలి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు దాకంటే న్యాయస్థానాలు వాళ్ళకి ఏమైనా రక్షిస్తాయేమో చూస్తానే ఉన్నాం కదా. కొంతమంది అదుపులో తీసుకోవడంలోనే న్యాయస్థానం మీరు 41 ఉంటే ఎత్తుకి ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని అయితే మనం భావించాలి. సార్ ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కి అన్ని దారులు మూసుకుపోయాయి అంటారు ఫైనల్ గా? నిస్సందేహంగా అనుమానమే లేదు. 2 వారాల లోపు వాళ్ళు కనుక న్యాయస్థానం ముందు కనుక లొంగిపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.